కొడుకు అమాయక మాటలకు నవ్వుకుంది. ఈ రోజు నుండి పని చేయాల్సిందే అని పనికి పంపింది. వడ్ల బస్తాలతో ఆ ఊరి రామయ్య నిలబడ్డాడు. ఎడ్ల బండిలోకి బస్తాలు ఎక్కించాలి, ఎవరైనా దొరుకుతారా అని అటు ఇటు చూస్తున్నాడు. అంతలో రామయ్యకు సోము కనిపించాడు. అరే సోము, బస్తాలు పంటకి వేస్తావా? సరే. మొత్తం బస్తాలు బండ్లో వేయించుకున్నాడు. ఓ 10 రూపాయలు నోటు చేతిలో పెట్టాడు. దాన్ని అటు ఇటు తిప్పుతూ వదిలేశాడు. అది కాస్త గాలికి ఎటో ఎగిరిపోయింది. ఇంటికి వచ్చి తల్లికి జరిగిన విషయం చెప్పాడు. అమ్మా, నాకు 10 రూపాయల నోటు ఇచ్చిండు. అది గాలికి ఎగిరిపోయింది. అయ్యో, ఎవరైనా డబ్బులు ఇస్తే జోబులో పెట్టుకోవాలి, చేతిలో పట్టుకోవాలి. సరే, సరే. తీసుకొని బాగా వెన్న బుద్దని తీసుకో, చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తిను. ఒక డబ్బాలలో పటాకాయల వెన్న ముద్ద ఇచ్చింది. సో తల్లి తన మాటలు గుర్తుకొచ్చి దాన్ని పడేసి వెన్న ముద్దను జబ్బులో అదొక్కని పడేశాడు. వెన్న ముద్దని జబ్బులో వేసుకున్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఎండ ఎక్కువ కొట్టడంతో వెన్న ముద్ద కరిగిపోయింది. జేబులో కరిగిపోయింది. చొక్క నిండా కారిపోయింది. తల్లికి చూపిద్దాం అనుకునేలోపు జిడ్డు మరకలు తప్ప ఏమీ మిగలలేదు. తల్లికి కొడుకుని ఏమనాలో తెలియదు. వెన్న ముద్ద ఎక్కడుంది? అమ్మ, ఎంత మరకలు! ఇలాంటివి ఏమైనా ఇస్తే డబ్బాలో వేసుకొని రావాలి. సరే అమ్మా. ప్రతిరోజుకు పనిని పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆశాని చూసి సోముని పిలిచి పనిని ఇచ్చాడు. ఈ కోడిని తీసుకొని వెళ్ళు, జాగ్రత్తగా తీసుకో. జాగ్రత్తగా తీసుకో. అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. దాన్ని పట్టుకొని బయటకు వెళ్ళాడు. తన వెంట తెచ్చుకున్న డబ్బాలో వేశాడు.
కోడి ఊపిరాడక చచ్చిపోయింది. అయ్యో ఇలా చేశాను, ఇలా కోడి చచ్చిపోయింది. వీటికి సహాయం చేసే గుణం ఉంది కానీ నేను ఎవరు బాగుపరుస్తాను. చదువుకుంటే బాగుపడుతుంది.